ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్కారం. తెల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి సుస్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం డిసెంబర్ 28 నుండి శుక్రుడు జనవరి 28 వరకు కుంభరాశిలో సంచరిస్తాడు. సో ఈ శుక్రుని యొక్క కుంభరాశి సంచారం 12 రాశుల వారికి ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది, ఎవరికి విశేష యోగదాయకంగా ఉంటుంది, ఎవరు కొద్దిగా పరిహారాలు చేసుకోవాలి అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఈ వీడియోలో నేను చెప్పేవి రాశి ఫలాలు అంటే ఇవి జనరల్గా కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి వర్తించవు. అత్యధిక ఫలాలు మీ జన్మజాతకం మీద, అంటే మీరు పుట్టిన తేదీ, సమయం, తర్వాత ప్లేస్ని బట్టి తయారు చేసిన జన్మజాతకం మీద ఆధారపడి ఉంటాయి. అంటే మీరు దాంట్లో జరిగే మహాదశ అంతర్దశని బట్టి ఆధారపడి ఉంటాయి. సో మీ అంతర్దశ అంటే మీ జన్మజాతకం తెలుసుకోవాలనుకున్న వారికి తెల్లాప్రగడ ఆస్ట్రో తరఫున ఒక ఎక్స్క్లూజివ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నాం. ఇందులో మీరు కేవలం నెలకి 299 రూపాయలు పే చేసి మెంబర్షిప్ తీసుకుంటే, మెంబర్షిప్ తీసుకున్న వారికి కన్సల్టేషన్ చాలా తక్కువకి, అంటే 75% డిస్కౌంట్తో 2 క్వశ్చన్లకి 300 రూపీస్కే మీకు కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా డైలీ నిత్య పూజ చేయించుకోవాలనుకున్న వారికి 300 రూపాయలతో నిత్య పూజ చేయబడుతుంది. అంటే మీ గోత్రనామాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా స్పెషల్ పూజలు అంటే నవగ్రహ జపాలు కానీ, అంటే మీకు జరిగే అంతర్దశలను బట్టి, తర్వాత మీకున్న జాతకంలో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి నవగ్రహ జపాల తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకం, హనుమాన్ చాలీసా డైలీ 21 సార్లు 41 రోజులు, ఇది ఒక స్పెషల్ పూజ. ఇంకా శ్రీ సూక్త పారాయణం ప్రతిరోజు 11 సార్లు 41 రోజులు. సో ఇంకా స్పెషల్ పూజ అంటే ప్రయోగ బాధలతో బాధపడే వారికి స్పెషల్ పూజ ఉంటుంది, స్పెషల్ డిస్కౌంట్తో. ఇంకా శత్రుబాధ నివారణ పూజ. సో ఇవన్నీ స్పెషల్ పూజలు మీకు స్పెషల్ రేట్స్తో చాలా డిస్కౌంట్కి చేయటం జరుగుతుంది. సో ఇంకా ఇవన్నీ పర్సనలైజ్డ్ రెమెడీస్ ఎవరికైతే కావాలనుకున్నారో వారందరికీ చాలా అతి తక్కువ ధరలో మీకు స్పెషల్ పూజలు, తర్వాత పర్సనలైజ్డ్ రెమెడీస్, అంటే మీ జాతకంలో ఉన్న దోషాలను బట్టి కానీ వాటిని బట్టి మీకు పర్సనలైజ్డ్ రెమెడీస్ చాలా తక్కువకు అందించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ మెంబర్షిప్ తీసుకోవటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో కన్సల్టేషన్ ఎనీ టైం కాల్ చేయొచ్చు. తర్వాత మీకు స్పెషల్ కేర్తో పూజలు కానీ కన్సల్టేషన్ కానీ అందించడం జరుగుతుంది. ప్రేక్షకులు గమనించగలరు. మరెందుకు ఆలస్యం, వెంటనే జాయిన్ బటన్ క్లిక్ చేసి మీ మెంబర్షిప్ జర్నీ స్టార్ట్ చేయండి. సో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే, మేషరాశి వారికి 2వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి శుక్రుడు ఇక్కడ 11వ స్థానంలోకి వస్తున్నాడు. సో దీనివల్ల విశేష ధనలాభం ఉంటుంది. వివాహం కోరుకునే వారికి వివాహం జరుగుతుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
వ్యాపారంలో రొటేషన్ విశేషంగా పెరుగుతుంది. స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. ఇంకా కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్నేహితుల వల్ల విశేషంగా లాభం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ మీద విశేషమైన లాభాలు వస్తాయి. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి లగ్నాధిపతి 6వ స్థానాధిపతి శుక్రుడు 10వ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. నూతన ఉద్యోగం కలిసి వస్తుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇంకా చాలా డిసిప్లిన్డ్గా వర్క్ చేస్తారు. అవార్డులు రివార్డులు అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఇంకా ఆరోగ్యం కుదుటపడుతుంది. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి 5, 12 స్థానాల అధిపతి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావటం వల్ల చాలా విశేషమైన అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా చాలా విశేషమైన ధనలాభం వస్తుంది. ఇంకా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, బిజినెస్ లేదా రీసెర్చ్, సో ఇలా విదేశాలతో ముడిపడింది ఏదైనా సరే చాలా చాలా కలిసి వస్తుంది. వీసా, గ్రీన్ కార్డు వంటివి కలిసి వస్తాయి. ఇంకా సంతానానికి చాలా శుభం జరుగుతుంది. సంతానం కోరుకునే వారికి సంతానం కలగటానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా మంత్రసిద్ధి కలుగుతుంది. గురువుల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. తండ్రి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. సో చాలా అద్భుతమైన ట్రాన్సిట్, విశేషమైన ధనలాభం కూడా కలుగుతుంది. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శుక్రుడు 4, 11 స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ అష్టమ రాశి అయిన కుంభరాశిలోకి వస్తున్నాడు. శనితో కలుస్తున్నాడు. సో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. స్నేహితుల వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా నష్టాలు కానీ, లేకపోతే ధన నష్టం కానీ, లేకపోతే ఎవరైనా బంధువుల్లో ఒకరు నష్టపోవటం జరుగుతుంది. తల్లి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీ కోరిన కోరికలు అనుకున్నట్టుగా జరగక అసహనానికి గురవుతారు. మహాలక్ష్మీదేవికి ఉపాసన చేయటం అంటే లక్ష్మి అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ, లేదా కనకధార స్తోత్రం కానీ చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. నెక్స్ట్ సింహరాశి. సో సింహరాశి వారికి 3, 10 స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ 7వ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. తెలిసిన వర్గం నుంచి కానీ, తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ నుంచి కానీ మంచి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోరుకునే వారికి మంచి గవర్నమెంట్ జాబ్ లభిస్తుంది. సోదరి సోదరుల వల్ల మేలు జరుగుతుంది. తోటి సహోద్యోగులు, ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు, షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఇవి కలిసి వస్తాయి. ఇంకా మీ కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మీ వ్యవహార శైలి చాలా బాగుంటుంది. ఇంకా నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగం కలిసి వస్తాయి. వాటిల్లో ప్రమోషన్, తర్వాత ఇంక్రిమెంట్స్, ప్రశంసలు అందుకోవటానికి మంచి అవకాశం కలిసి వస్తుంది. నెక్స్ట్ కన్యారాశి. సో కన్యారాశి వారికి 2, 9 స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ 6వ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా కుటుంబ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. మీరు మాట్లాడే మాట తీరు వల్ల శత్రువులు ఎక్కువ అవుతారు. ఇంకా లక్ తొందరగా, అంటే మీ చివరి క్షణంలో మీకు కలిసి వచ్చేదానికి ఎవరో ఒకళ్ళు మోకాలు అడ్డటం జరుగుతూ ఉంటుంది. తండ్రితో విభేదాలు ఏర్పడతాయి. కుటుంబంలో మాటకి వాల్యూ తగ్గుతుంది. ఇంకా ఆర్థిక పరిస్థితి కొద్దిగా, అంటే ఏమైనా రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడటం, ఇంకా రుణదాతల ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో మహాలక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం, కనకధార స్తోత్రం వీటిలో ఏదో ఒకటి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా తులారాశి వారి విషయం తీసుకుంటే లగ్నాధిపతి, అష్టమాధిపతి శుక్రుడు ఇక్కడ 5వ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. శత్రుజయం కలుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంకా వారసత్వ ఆస్తులు కలిసి రావడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి.
సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. తర్వాత పీఠాధిపతులు మఠాధిపతులతో సంబంధం ఏర్పడుతుంది. ఇంకా మంచి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ క్రియేటివిటీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి చాలా విశేషంగా అవకాశాలు కలిసి వస్తాయి. ధనలాభం కలుగుతుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి 7, 12 స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ 4వ స్థానంలోకి రావటం వల్ల విదేశీయాన విషయాలు, విదేశాలతో బిజినెస్ విషయాలు కానీ విదేశీయాన విషయాలన్నీ చాలా వరకు అద్భుతంగా కలిసి వస్తాయి. వీసా, గ్రీన్ కార్డు వంటివి ఈజీగా లభిస్తాయి. ఇంకా 2 కేంద్రాధిపతులు ఇక్కడ చతుర్థ కేంద్రంలో ఉండటం వల్ల ఉన్నత విద్య నేర్చుకోవాలనుకునే విద్యార్థులకి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నత విద్య కోసం ట్రై చేసేవారికి చాలా మంచి అవకాశాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అవసరమైన అన్ని అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ఇంకా బంధువులతోనూ తల్లితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. తర్వాత భార్య స్థానాన్ని, తల్లి స్థానాన్ని భార్య కానీ భర్త కానీ తీసుకోవటం వల్ల కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. ధనలాభం కలుగుతుంది. దశమ స్థానాన్ని చూస్తుండటం వల్ల నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి. నెక్స్ట్ ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 6, 11 స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ 3వ స్థానంలోకి రావటం వల్ల 2వ స్థానాధిపతి అయిన శనితో కలవటం వల్ల చాలా వరకు మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద విశేషమైన లాభాలు వస్తాయి. వ్యాపారంలో రొటేషన్ పెరుగుతుంది. మంచి గురువు ఆశీర్వాదం లభిస్తుంది. తండ్రి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. మీ కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది. అనుకున్న కోరికలు ప్లానింగ్కి తగ్గట్టు అనుకున్నట్టు నెరవేరుతాయి. ఇంకా కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. అయితే అవతల వారిని కొద్దిగా కించపరిచే విధంగా మాట్లాడటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మకర రాశి. మకర రాశి వారికి రాజ్యోగకారకుడు శుక్రుడు 2వ స్థానంలో వచ్చి లగ్నాధిపతితో కలవటం వల్ల కేంద్ర కోణాధిపతుల అద్భుతమైన రాజయోగం 2వ స్థానంలో ఏర్పడుతుంది. సో కుటుంబ ప్రతిష్ట విశేషంగా పెరుగుతుంది. మీ మాట తీరుకి అద్భుతమైన ప్రతిస్పందన లభిస్తుంది. ప్రతి వారి నుంచి విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునే వారికి, పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి విశేషమైన సక్సెస్ ఉంటుంది. ఇంకా మీ మాట తీరు చాలా అద్భుతంగా ఉండటం వల్ల ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ విజయాలు సాధిస్తారు. కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంకా సంతానానికి మేలు జరుగుతుంది. నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశి వారికి ఒక అద్భుతమైన ట్రాన్సిట్. అంటే ఇక్కడ రాజ్యోగకారకుడు శుక్రుడు 9, 4వ స్థానాల అధిపతి శుక్రుడు లగ్నంలోకి రావటం వల్ల తల్లి ఆశీర్వాదం లభిస్తుంది. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. విశేషమైన ధనం లభిస్తుంది. నూతన వివాహం కోరుకునే వారికి, నూతనంగా వివాహం చేసుకోవాలనుకునే వారికి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల రీత్యా మంచి లాభం ఉంటుంది. ఇంకా గత కొంతకాలంగా యాక్చువల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ స్థిరాస్తుల రీత్యా కానీ పితృవర్గం రీత్యా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. విదేశాలు వెళ్ళి స్థిరపడాలనుకున్న వారికి కోరిక నెరవేరుతుంది. నెక్స్ట్ మీనరాశి. సో మీనరాశి వారికి 3, 8 స్థానాల అధిపతి ఇక్కడ 12వ స్థానంలోకి రావటం వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మీ సబ్కాన్షియస్ మైండ్ కొద్దిగా, అంతర్గత మానసిక స్థితి కొద్దిగా ఇన్సెక్యూర్గా తయారవుతుంది. సోదరులు అంటే సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో, కనిష్ట సోదరులు, ఇరుగు పొరుగు వారు, తర్వాత తోటి సహోద్యోగులతో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీరిలో కొంతమంది మీకు రహస్య శత్రువులుగా మారే అవకాశం ఉంది. మీ కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీ మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ కొద్దిగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా కొద్దిగా ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అయితే విపరీత రాజయోగం ఉన్నప్పుడు
ముందు ఒక టెన్షన్ ఉంటుంది, దాన్ని గట్టిగా మీరు ఫైట్ చేసి గెలవటం వల్ల విశేషమైన అవకాశాలు కూడా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల రీత్యా. సో ఏమైనప్పటికీ ఈ 12వ స్థానంలో శుక్రుని సంచారం ధనలాభం కూడా ఇస్తుంది. తర్వాత కమ్యూనికేషన్ జాగ్రత్తగా పెట్టుకోవటం, ఇంకా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల చాలా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో కొత్త తులాప్రగడ ఆస్ట్రోలో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వారు జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మెంబర్షిప్ తీసుకోవచ్చు. శుభమస్తు.